బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ, ప్రతిరోజు సరికొత్త సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న మన అందరి ఇష్టమైన ధారావాహిక ఇంటింటి రామాయణం. రాబోయే ఎపిసోడ్లలో ఎవరూ ఊహించని విధంగా కథా గమనం మొత్తం మారిపోబోతోంది. ఒకవైపు కుటుంబంలో రగులుతున్న ఆస్తి తగాదాలు, మరోవైపు స్వార్థంతో రగిలిపోతున్న మనసులు ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అసలు కథ ఎక్కడికి చేరుకోబోతోంది? ఎవరెవరు ఎలాంటి కుతంత్రాలు పన్నుతున్నారో ఈరోజు మనం చాలా వివరంగా మాట్లాడుకుందాం. కథలోకి వెళ్తే, సూరజ్ వేస్తున్న మాస్టర్ ప్లాన్ ఇప్పుడు ఈ కథలో అతి పెద్ద టర్నింగ్ పాయింట్గా మారబోతోంది. జ్యోత్స్న మనసుతో, ఆమె బలహీనతలతో ఆడుకోవడంలో సూరజ్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. కార్తీక్ తనను అస్సలు పట్టించుకోవడం లేదనే తీవ్రమైన బాధలో, తీవ్ర ఆవేదనలో ఉన్న జ్యోత్స్నకు, అతను దీప ప్రేమలో పడిపోయాడనే నిజాన్ని సూరజ్ చెప్పడంతో కథ మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది. ఈ మాట వినగానే జ్యోత్స్న ఆగ్రహం, అసూయ కట్టలు తెంచుకుంటాయి. దీపపై ఆమెకున్న పగ, కోపం మరో స్థాయికి చేరుకుంటాయి. దాంతో జ్యోత్స్న ఎలాగైనా సరే కార్తీక్, దీపలను నాశనం చేయడానికి సిద్ధపడుతుంది. తనను ఎగతాళి చేస్తున్నావంటూ మొదట సూరజ్ పై కేకలు వేసినా, కార్తీక్ తనవాడు కాదనే కఠిన నిజం తెలిసాక ఆమె పూర్తిగా అతని వలలో పడిపోతుంది. ఇదే సమయంలో గుడి వద్ద మొదలైన ఆస్తి వివాదం, కుటుంబ కలహాలు మరింత ముదిరిపోతాయి. శివనారాయణను బహిరంగంగానే హెచ్చరించిన మాలిని, అతని విలువలను తుత్తునియలు చేస్తుంది. శివనారాయణ తనను తాను సమర్థించుకోవాలని చూసినా, మాలిని మరియు దక్షిణామూర్తిల ఆగ్రహం ముందు అతని ఆటలు సాగవు. సొంత మనవడిని రోడ్డుపైకి నెట్టి ఇంటి డ్రైవర్గా మార్చావని, కోడలిని పనిమనిషిలా చూశావంటూ మాలిని శివనారాయణ చేసిన ద్రోహాలను అందరి ముందు ఎండగడుతుంది. ఈ సంభాషణలు కుటుంబంలో ఎన్నటికీ మానని గాయాలను మిగులుస్తాయి. మరోవైపు దీపను మాలిని వంటమనిషిలా తక్కువ చేసి మాట్లాడిందని తెలిసి కార్తీక్ తీవ్రంగా చలించిపోతాడు. తన కళ్లముందే దీపకు ఇంతటి అవమానం జరగడాన్ని అతను ఏమాత్రం తట్టుకోలేకపోతాడు. ఇకపై తాను వెనకడుగు వేసేది లేదని, దీప చేయి పట్టుకుని ఆమెకు అండగా ఉంటానని తెగేసి చెప్తాడు. దారిలో సూరజ్, జ్యోత్స్న కలిసి ఉండటం చూసి దీప హెచ్చరించినా, కార్తీక్ ఆ మాటలను అంతగా పట్టించుకోడు. ఇదే అతను చేసే అతి పెద్ద తప్పు కాబోతోంది. వారిద్దరి కలయిక ఈ కుటుంబ వినాశనానికి దారితీస్తుందని దీప ముందే పసిగట్టినా, కార్తీక్ ప్రస్తుత పరిస్థితుల్లో దానిని తేలికగా తీసుకుంటాడు. కథ ఇక్కడితో ఆగకుండా సరికొత్త మలుపు తిరుగుతుంది. అమెరికా వెళ్లిన శ్రీధర్ ఆపరేషన్ విజయవంతం చేసుకుని ఊహించని విధంగా ఒక పెద్ద లీగల్ వెపన్తో తిరిగి వస్తున్నాడు. అతని ఎంట్రీ శివనారాయణకు పెద్ద షాక్ ఇవ్వబోతోంది. శ్రీధర్ రాకతో ఈ కుటుంబంలో అసలైన అధికార పోరాటం మొదలవుతుంది. అలాగే ఇంట్లో శౌర్యకు ఆశ చూపి, దీప, కార్తీక్ల బంధం గురించి నిజాలు తెలుసుకున్న అనసూయ, ఆ విషయాలను నేరుగా జ్యోత్స్న చెవుల్లో వేసి ఇంట్లో మంటలను మరింత రాజేస్తుంది. ఈ పరిణామాలు కుటుంబంలో ఎలాంటి కలకలం సృష్టిస్తాయో చూడాలి. ఈ గొడవలన్నీ చివరకు శివనారాయణ కార్పొరేట్ ఆఫీస్కు చేరుకుంటాయి. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందే మాలిని వచ్చి శివనారాయణ లీగల్ అథారిటీని సవాలు చేయడంతో, ఆ అవమానాన్ని తట్టుకోలేక అతను ఇంటికి వచ్చి దీపపై తీవ్రంగా విరుచుకుపడతాడు. దీప వల్లే ఇదంతా జరిగిందని, ఆమె అడుగుపెట్టినప్పటి నుంచే కుటుంబ బంధాలు విడిపోతున్నాయని చెప్తూ ఆమె చేయి పట్టుకుని మెడపట్టి బయటకు నెట్టేయాలని చూస్తాడు. కాని ఈసారి కార్తీక్ అస్సలు ఊరకోడు. శివనారాయణ చేతిని పట్టుకుని ఆపి,
దీపకు వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడినా లేదా ఆమెపై చేయి వేయాలని చూసినా తాను ఇప్పుడే ఈ ఇల్లు, ఆస్తి, బిజినెస్ సామ్రాజ్యం అన్నింటినీ వదిలేసి ఎప్పటికీ వెళ్ళిపోతాను అని గర్జిస్తాడు. కార్తీక్ గర్జనకు కుటుంబ సభ్యులందరి హోష్ ఊడిపోతాయి. సుమిత్ర ఏడుస్తూ కార్తీక్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కానీ దీపకు గౌరవం లేని చోట తనకు కూడా స్థానం లేదని కార్తీక్ తెగేసి చెప్పాడు. కార్తీక్ మాటలకు జ్యోత్స్న గుండె పూర్తిగా పగిలిపోతుంది. కార్తీక్ ఇక ఎప్పటికీ తనవాడు కాదనే ఆవేదనతో ఆమె నేరుగా సూరజ్ దగ్గరకు పరుగెత్తుకెళ్ళి, అతడి చేయి పట్టుకుని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమని చెప్తుంది. కార్తీక్, దీపలను నాశనం చేయడమే తన ఏకైక లక్ష్యమని అంటుంది. సూరజ్ అనుకున్నదంతా జరగడంతో అతను మనసులోనే నవ్వుకుంటూ, జ్యోత్స్నను వాడుకుని శివనారాయణ, కార్తీక్ ఇద్దరినీ బలి తీసుకోడానికి తన తదుపరి పాచికను సిద్ధం చేస్తాడు. ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్ ఎంత ఇంటెన్స్ మరియు ఉత్కంఠభరితంగా ఉండబోతున్నాయో ఊహించుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తోంది. కార్తీక్ తీసుకున్న ఈ కఠిన నిర్ణయం వల్ల కుటుంబం ఎలాంటి ఇబ్బందులు పడబోతోంది? సూరజ్, జ్యోత్స్న కలిసి ఈ సామ్రాజ్యాన్ని ఎలా కూల్చబోతున్నారు? శ్రీధర్ తెస్తున్న ఆ లీగల్ ఆయుధం శివనారాయణను ఏ స్థాయికి దిగజారుస్తుంది అనేది రాబోయే కథలో చూడటం ఎంతో ఆసక్తికరం. అందుకే ఈ మహా సంగ్రామాన్ని అస్సలు మిస్ అవ్వకండి.